మా అత్తయ్య గారు చేసిన ఇడ్లీ కారం రెసిపీ చెప్పినప్పుడు చాలామంది అన్నారండి. ఒక్కసారి అందులో వెల్లుల్లిపాయ దంచి వేసి కాస్త నిమ్మరసం పిండితే చాలా బావుంటుంది. అన్నంలోకి కూడా అదుర్స్‌గా ఉంటుంది అని చెప్పారు. అసలు వాళ్ళ మాటలు ఎందుకు కొట్టేయాలని చెప్పి నేను కూడా ఈరోజు ట్రై చేస్తున్నాను. ముందుగా వెల్లుల్లిపాయలనైతే సిద్ధం చేసుకున్నాను. బాగా దంచి పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నెలోని. తర్వాత వాళ్ళు చెప్పినట్టే గ్రౌండ్‌నట్ ఆయిల్‌ని కాస్త ఒక 2 టేబుల్ స్పూన్ వేసి ఇవి వెల్లుల్లిపాయలని వేసి బాగా వేయించుకున్నాను. కాస్త ఉప్పు, కారం అవి వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత వేసి దించేసానండి. ఇది కాస్త ఇలా మరుగుతున్నప్పుడే కాస్త నిమ్మరసం పిండమని చెప్పారు. ఆ విధంగా పిండి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఉందండి నా సామి రంగా అద్దిరిపోయింది. రాయలసీమ సైడ్ ఇలాగే తింటారంట. చాలామంది సిస్టర్స్ మెసేజ్ చేశారు. ఒక్కసారి ఇలా కాదమ్మా వెల్లుల్లిపాయ వేసి ట్రై చేయి అని చెప్పి. ట్రై చేశాను సిస్టర్స్. చాలా బావుంది. నేను చేసుకున్న రెసిపీకి మా అత్తగారు చేసిన రెసిపీ కంటే అద్భుతంగా ఉంది. దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్. అది ఇడ్లీకే బావుంది. కానీ ఇది అన్నంలో కూడా చాలా బావుంది. సూపర్‌గా ఉంది.